ఈ గౌరవం సమాజం ఇచ్చింది. నాకు 9 ఎన్నికల్లో ఓట్లేశారు. ఎవరికి రాని గౌరవం నాకు దక్కింది. తిరిగి ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నా. అందుకని ఈ ఆలోచించి రాత్రి మగళ్ళు నాకు వచ్చిన ఆలోచన P4 తప్ప వేరే విధానం లేదు. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా చెయ్యలేదు. ఇది చేస్తే ఒక గేమ్ చేంజర్ అవుతుందనే ఉద్దేశంతో దీనికి వచ్చాను. ఒక హైటెక్ సిటీ కట్టినప్పుడు నేను వారాల తరబడి మేధావులు పిలిపించి చర్చలు చేసిన తర్వాత ఎల్ఎన్టీకి చెప్పి ఒక టవర్ కట్టాను. అది కూడా 14 నెలల్లో కట్టాను. 2 సంవత్సరాలు అడిగితే కాదన్నాను. అందుకే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మేమంతా ఆ ఏరియాకు పోతే రాళ్లు లేకుంటే రెప్పలు చెట్లు ముళ్ళకమలు కనపడ్డాయని. మొన్నే ఎల్ఎన్టీ శ్రీనివాసన్ గారు వచ్చి చెప్పంటున్నాడు. నేను అక్కడికి పోయినప్పుడు చూశాను, మీరు చెప్పింది విన్నాను. నేను అక్కడికి పోతే పాములు కనపడ్డాయి. ఇక్కడికి ఎవరు వస్తారు? అనవసరంగా బిల్డింగ్ కడుతున్నారు, నా ఉద్యోగం పోతుందని నేను భయపడ్డాననే పరిస్థితికి వచ్చారు. అంటే నమ్మకం లేదు. అలాంటి నమ్మకం లేని యొక్క ఆలోచన ఈరోజు హైదరాబాద్ యొక్క దిశ మారిందంటే అది నేను ఆ రోజు ఆలోచించిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇక్కడే ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు. ఇక్కడే ఒక పెద్ద ఎన్ఆర్ఐ కూడా ఉన్నాడు, మంత్రి, కేంద్ర మంత్రి. గుంటూరులో ప్రభుత్వ హాస్పిటల్లో చదువుకున్నాడు, డాక్టర్ అయ్యాడు, ఐటీ అందిపుచ్చుకున్నాడు, ఒక బ్రహ్మాండమైన కంపెనీ పెట్టాడు. ఇప్పుడు పార్లమెంట్ లో చూస్తే రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఎవరంటే లోక్సభలో మన పెంబసాని, ఈ లోకల్ ఎమ్మెల్యే. నీకు ఆ రోజు ఒక చిట్కా, ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ రోజు ఆలోచన అమలు చేశారు, డబ్బులు సంపాదించారు. ఇప్పుడు ప్రజలు మీకు ఓట్లేశారు. మీరిక్కడ కూర్చొని వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఆలోచనలు ఇచ్చి అందరి జీవితాలు మార్చే బాధ్యత పెమ్మసాని చంద్రశేఖర్కు ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అసాధ్యమా? కాదు, సాధ్యం.